ఒక మంత్రిని పదవి నుండి తొలగించాలంటే ప్రధానమంత్రికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? 1 మరియు 2. అంటే ఆ మంత్రిని తొలగించాల్సినందిగా రాష్ట్రపతికి సిఫారసు చేయడం. 2 ఆ మంత్రిని రాజీనామా చేయమని కోరడం. నెక్స్ట్, భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది? ప్రకటించలేదు. అశోక్ మెహతా కమిటీ సిఫారసుల పరిశీలనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1979లో నియమించిన కమిటీ. సి నరసింహన్ కమిటీ. జీవించే హక్కుకి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఏ రాజ్యాంగంలో జీవించే హక్కుని 21వ అధికరణలో పొందుపరిచారు? బి న్యాయబద్ధమైన కనీస వేతనాన్ని పొందే హక్కు జీవించే హక్కులో భాగమే. పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని రాజ్యాంగంలోని 20వ భాగంలో ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? ఆర్టికల్ 368. జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లుకు లోక్సభ లభించిన మెజారిటీ ఎంత? 370:70. లౌకికవాదం రాజ్యాంగం యొక్క ప్రాథమిక అంశం అని భారత సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది? బొమ్మాయి కేసు. భారతదేశంలోని రాష్ట్రములలో ఆగంతుక నిధి ఎవరి నియంత్రణలో ఉంటుంది? రాష్ట్ర గవర్నర్. క్రింది ప్రకటనలను పరిశీలించండి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరి అయినది అని అడిగారు. ప్రకటనలు చూద్దాము. జాతీయ మానవ హక్కుల కమిషన్ దేశంలో మానవ హక్కులకు కాపలాదారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక స్వతంత్ర సంస్థ. ఏ మరియు బి రెండు సరి అయినవేనండి. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏ లక్ష్యంతో స్థాపించబడింది? ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామ అభివృద్ధికి కృషి చేయుట. మున్సిపాలిటీ ఆర్థిక స్థితిగతులను ఏ సంస్థ సమీక్షిస్తుంది? ఫైనాన్స్ కమిషన్. క్రింది వారిలో భారతదేశంలో రాజకీయ పార్టీల గుర్తింపును ఎవరు నిర్ణయిస్తారు? ఎన్నికల సంఘం. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం పాలించిన ఘనత భారతదేశంలోని ఏ రాష్ట్రానిది? పశ్చిమ బెంగాల్. యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించిన సందర్భంలో నిబంధన 20(21) తప్ప ఏ ప్రాథమిక హక్కునైనా తాత్కాలికంగా రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి కలదు. భారత రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్లో క్రింది వారిలో ఎవరికి సంబంధించిన నిబంధనలను కలిగి లేదు? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. పార్లమెంట్లో వాయిదా తీర్మానం యొక్క ముఖ్య లక్ష్యం ప్రభుత్వం యొక్క విధానాన్ని విమర్శించడం. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి అక్రమాలు నిరోధించడానికి భారత ప్రభుత్వం క్రింది వాటిలో ఏ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఏబిసి మరియు డి 4 కరెక్టేనంటండి. అంటే లోక్పాల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. లోకాయుక్త యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు.
అత్యవసరమైన ప్రజా ప్రాముఖ్యత గల అంశంపై సభలో చర్చను లేవనెత్తడానికి క్రింది వాటిలో ఏ నియంత్రణ సాధనాలను వినియోగించడం జరిగింది? వాయిదా తీర్మానం. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి పదవి ఏమిటి? ఆయన కేంద్ర ప్రభుత్వ మంత్రి గాని మంత్రివర్గంలో సభ్యుడు కాదు. సమాఖ్య విధానాన్ని అనుసరించి భారతదేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ అధికారాలను విభజించబడలేదు. న్యాయపరమైనవి. ఏ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యక్తి స్వేచ్ఛపై పరిమితులు విధిస్తున్న పీడీ చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదు అని పేర్కొన్నది? ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డొమిసైల్ స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చే విధానం రాజ్యాంగ వ్యతిరేకం అని కోర్టు తీర్పునివ్వడం జరిగింది? జార్ఖండ్. భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించబడిన తొలి భారతీయుడు? సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫారసులను జాతీయాభివృద్ధి మండలి ఏ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది? 1958. ఈ క్రింది వాటిలో పార్లమెంట్ సభ్యుడు కాకుండా పార్లమెంట్ సమావేశానికి హాజరై పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం ఉన్న అధికారి ఎవరు? అటార్నీ జనరల్. రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై పార్లమెంట్ శాసనం చేయాలంటే ఏ సభ తీర్మానం అవసరం? రాజ్యసభ. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి అంశాలు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొనబడ్డాయి? 8వ